ఆ జిల్లాలో సీనియర్ నేతలు ఇక రాజకీయ సలహాదారుల పాత్రకే పరిమితమా? ఆయా నియోజకవర్గాలలో వారి వారసుల హవా కొనసాగనుందా? ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దూరమని పార్టీలకు సంకేతాలు పంపారా? యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటూ పదవులు తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నారా? ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? డైరెక్ట్ పాలిటిక్స్కు దూరం అవ్వడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం, పార్వతీపురం జిల్లాల రాజకీయాల్లో ఓ వెలిగిన నేతలు 2024 సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఫ్యూచర్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం డౌటే అంటున్నారు. ఇక తమ పొలిటికల్ కెరీర్ పరిసమాప్తమైనట్టేనని సంకేతాలు ఇస్తున్నారు. 7 వయసు పైబడిన వారు, ఆరోగ్యం అంతగా సహకరించని నేతలు ఇక తమ వారసులు, అనుచరులకు సలహాలివ్వటానికే పరిమితం అవుతున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో ఏదోలా ప్రచారం చేశారు. తాము క్యాంపెయిన్ చేయటం కూడా గత ఎన్నికలతోనే ముగిసినట్టు భావిస్తున్నారు. 2029లో జరిగే జనరల్ బాడీ ఎలక్షన్స్ కు తాము సాధారణ వ్యక్తులుగానే మిగిలిపోతాం తప్ప పోటీకి ముందుకు రాలేమని చెప్పేస్తున్నారు. ముందు చూపుతో తమ వారసులను ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించిన నేతలు ఇకపై డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పుకునే ప్లాన్ లో ఉన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకుని నడుచుకునేలా తమ వారసులకు తర్ఫీదు ఇస్తున్నారు మరికొందరు సీనియర్లు. తమ అనుభవాన్ని రంగరించి పోస్తూ ఫ్యూచర్ పొలిటికల్ ట్రెండ్స్, స్ట్రాటజీలు, పరిణామాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాజకీయ జీవితాన్ని మలుచుకునేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు 2024 ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు. ఈసారికి కంటెస్ట్ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు పదే చెప్పినా ససేమిరా అన్నారు. ఈ రాయల్ ఫ్యామిలీ నుంచి అశోక్ గజపతిరాజు తనయ్య అదితి విజయలక్ష్మికి సీటు ఇప్పించుకున్నారు. తన వారసురాలుగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుమార్తెను ఆశీర్వదించాలని కోరారు. తనయ్య తనను మించిన నేత కావాలని ఆకాంక్షించారు. ఈమెకు రాజకీయ గురువుగా వ్యవహరించారు. పొలిటికల్ మెంటర్ గా పనిచేసి వ్యూహాత్మకంగా ముందుకు సాగేలా చేశారు. టీడీపీ క్యాడర్ ను కోఆర్డినేట్ చేసి ఏకతాటిపై నడిచేలా అతిథి విజయలక్ష్మి గజపతికి అవకాశం కల్పించారు. పార్టీ అధినాయకత్వం ఏ బాధ్యత అప్పగించినా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం అశోక్ గజపతి నైజం. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి పదవి కోసం ఒకానొక దశలో పోటీ పడిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాను పోటీ చేయడం కన్నా తన కొడుకు బొత్స సందీప్ రాజకీయ భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ నేతకు వయసు మీద పడింది. ఆరోగ్యరీత్యా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని డాక్టర్లు సలహా ఇచ్చారు. దీంతో 2029 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు సత్యబాబు దూరమేనని లోకల్ టాక్. బొత్స సందీప్ పాలిటిక్స్ లో తండ్రిని మించిన తనయుడు అవుతారని ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే బొత్స ఫ్యామిలీ కూడా సత్యబాబు వారసుడిగా సందీప్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. 2019 వరకు ఎమ్మెల్యే, ఎంపీ ఫార్మేట్ ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభలో అడుగుపెట్టిన బొత్స 2024 ఎన్నికల్లో చీపురుపల్లిలో ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఫార్మేట్ లో కౌన్సిల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ బైపోల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఫ్యూచర్ పాలిటిక్స్ పై అంతగా ఆసక్తి చూపడం లేదనే వాదన ఉంది. కోలగట్ల వారసురాలుగా రాజకీయాల్లో ప్రవేశించిన కుమార్తె శ్రావణి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించగలరనే గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును రాజకీయ వారసుడిగా తయారు చేశారు. ప్రత్యక్ష రాజకీయాలైతే ఇవే ఆఖరనే సంకేతాలను పార్టీకి పంపారు. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటూ పార్టీ అప్పగించే ఏ బాధ్యతలైనా సీనియర్ నేతగా చేయడానికి సిద్ధమేనని సన్నిహితులతో చెబుతున్నారని లోకల్ టాక్. మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు కూడా 75 ఏళ్లు పైబట్టంతో యువనేతలకు మాట సహకారం అందిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి పడాల అరుణ జనసేన తరపున ఈసారి పోటీ చేయాలనుకున్నారు. కానీ అవకాశం కుదరలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వీరంతా సీనియర్ మోస్ట్ నేతల జాబితాలో చేరిపోయారు. అదేవిధంగా బొబ్బిలిలో మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పినట్టే. వయోభారంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలానే వైసీపీ నేత సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు తన వారసుడిగా కుమారుడికి తర్ఫీదు ఇస్తున్నారు. మొన్నటి ఎన్నికలే తనకు చివరివని సన్నిహితులతో చెప్పినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక నెల్లిమర్ల నియోజకవర్గ సీనియర్ నేత మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు 2019లోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాటానికి స్వస్తి పలికారు. ఈయన కుమారులు టీడీపీలో కొనసాగుతున్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలిటిక్స్ లో వైరిచర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ సీనియర్ నేత. కాంగ్రెస్ టీడీపీలో పనిచేశారు. కేంద్ర మంత్రితో పాటు పలు పదవులను నిర్వహించారు.
వయోభారంతో డైరెక్ట్ పాలిటిక్స్ కు దూరమైనట్టేనని ప్రచారం జరుగుతోంది. ఈయన కుమార్తె శృతీదేవి 2019 ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఈమె తండ్రి వైరచర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ టీడీపీ తరపున బరిలో దిగారు. తండ్రితో పాటు తనయుకు పరాజయం తప్పలేదు. శృతీదేవి ప్రస్తుతం ఢిల్లీలో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు వయోభారం, ఆరోగ్యం రీత్యా ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు. కురుపాం టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికే పరిమితమయ్యారు. ఈయన కుమారుడు పరీక్షిత్ రాజు మన్యం జిల్లాలోని వైసీపీ కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక సాలూరు నియోజకవర్గం టీడీపీలో సీనియర్ నేత మాజీ శాసనసభ్యుడు ఆర్పి భంజిదేవ్ కూడా డైరెక్ట్ పాలిటిక్స్ కు దూరమైనట్టే. పార్టీ పదవులను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు సన్నిహితులతో చెప్పేవారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలా అన్ని పార్టీలు కూడా యువతకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాతతరం నేతలంతా కొత్త తరం వారికి సలహాలు ఇవ్వటానికే పరిమితం అవుతున్నారు. పార్టీ అప్పగించే బాధ్యతలను తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేతల వారసుల భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి మరి.